సో ఫ్రెండ్స్ చూడండి, గుమగుమలాడే రొయ్యల కూర అయితే రెడీ వచ్చేసి హాఫ్ అన్ అవర్ పట్టిందనమాట. ఈ రొయ్యలన్నీ చూడండి ఇలా నీట్ కడిగే తలిగి. ఇంకా మనం వంట ప్రాసెస్ అయితే మొదలు పెట్టుకుందాము. ఫస్ట్ వచ్చేసి మనకు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటా అయితే కోసుకుందాం అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఆర్ ట్రక్ వ్లాగ్స్. అందరికీ ముందుగా హ్యాపీ సండే. మనం సండే వచ్చేసి మనం లోడింగ్ అయితే వచ్చామన్నమాట. ఇది వచ్చేసి మనకు కన్యానా నుంచి ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్స్ అనమాట. దీన్ని రూట్ వచ్చేసి ముడిబిద్రి, ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి గంజిమట్టి అంటే గంజిముట్టి అంటారనమాట. అక్కడికి లోడింగ్ అయితే వచ్చాము. ఇక్కడ ముందర అయితే లోడింగ్ అనమాట. మనది వచ్చేసి 5వ సీరియల్. బండి రైస్ అయితే పెట్టేసినాను బండిలో. చూడండి బయట వర్షం పడుతుంది అనమాట. ఇలా సెటప్ చేసా, చాలా బాగుంది. అసలు చాలా కంఫర్టబుల్ గా ఉందన్నమాట వంట చేసుకోవడానికి కూడా. కింది కంటే పైన కొంచెం కంఫర్టబుల్ గా ఉంటది. ఏమంటే ఈ క్యాబిన్ చిన్న క్యాబిన్ కాబట్టి ఎంతైనా గానీ మనకు కౌల్ క్యాబిన్ లో చాలా బాగుంటది అనమాట వంట చేసుకునే దానికి. ఇది మనం కంపెనీ క్యాబిన్ కాబట్టి కొంచెం కష్టపడాల్సి అయితే ఉంటది, కలిపోతుంది. ఇంకా వంట అయితే చేస్తున్నా అనమాట. ఈ రోజు మన స్పెషల్ కర్రీ వచ్చేసి రొయ్యలు. చూడండి ఇది అనమాట రొయ్యలు. చూడండి ఇది మరి ఏం రొయ్యలో, పీట్ రొయ్యలో, మరి టైగర్ రొయ్యలో నాకైతే తెలియదు. రొయ్యలు అయితే చూడండి ఎంత సైజు ఉన్నాయి, చూపిస్తాను మీకు. ఈ సైజు ఉన్నాయన్నమాట రొయ్యలు. చూడండి ఇంత సైజు అయితే ఉన్నాయి రొయ్యలు. ఇదైతే తీసుకున్నాం అనమాట. కేజీ చూసుకున్నట్లయితే 450 రూపాయలు అయితే తీసుకున్నాడు. ఇంకా మనం ప్రతి సండే వచ్చేసి మనకు కొత్త వంటకాలు అయితే తీసుకొస్తాను మీ ముందుకు. రొయ్యలని మన లారీలో ఏవైతే వీలుగా ఉంటాయో ప్రతి ఒక్క సండే ఒక వీడియో అయితే వస్తుంది. ఒక గాయస్ అన్నం అయితే చేసిన చూడండి, ఇక్కడ పెట్టాను. ఇంకా రొయ్యలు అయితే అక్కడ ఉన్నాయన్నమాట. వలుద్దామని అనుకుంటున్నాను, ఈ లోపే బండి తీసే అన్నాడు. ఏం చేద్దాం మరి, తీయాలి. తీసి పార్కింగ్ లో పెట్టుకుందాం. నేను పార్కింగ్ లోనే పెట్టుకునేవాడిని, నా ముందర ఒక బండి అడ్డం పెట్టాడు అనమాట బాబాయ్. ఏం చేస్తాం, ఆ బాబాయ్ వల్ల నేను అక్కడే పెట్టుకోవాల్సి వచ్చింది. ఇక్కడే అనమాట. చూడండి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది లోడింగ్. ఇక్కడే అనమాట లోడింగ్ అయ్యేది బండి. ఇక్కడ వచ్చేసి రొయ్యలు అయితే అమ్ముతున్నారు అనమాట. మన మంగళూరు సైడ్ ఎక్కడ తిరిగినా కానీ, కేరళ సైడ్ కానీ ఎక్కువగా సీ ఫుడ్ అయితే తింటూ ఉంటారు, ప్రిఫర్ చేస్తుంటారు. ఇలా సీ ఫుడ్ తినడం వల్ల మన హెల్త్ అనేది బాగుండిద్ది అనమాట. సమ్ టేస్టీగా ఉండిద్ది అనేసి ఈరోజు రొయ్యలు అయితే తీసుకున్నాను. హాఫ్ కేజీ వచ్చేసి 225 రూపాయలు అయితే తీసుకున్నాడు అనమాట. మనకు వర్షం ఎలా పడిందో బండి లోపల చూడండి, చెత్తగా ఉంది. అక్కడ రొయ్యలు ఉన్నాయి, ఇక్కడ రైస్ ఉంది. వెళ్ళి పార్కింగ్ లో పెట్టుకుంటే మనకి ఏ కూడా ఉండదు. ఇది లిఫ్ట్ లేగట్లా, లేవు. వాటర్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి. కాటా మరి ఎక్కడ ఉందో, కాటా అక్కడ ఉంది చూడండి. ఇది ప్రాబ్లం ఈ బండితో. ఇట్లా ఎక్కలేనప్పుడు కింద బటన్ ఉందిగా చూడండి, ఈ బటన్ ఆన్ చేసుకోవాలి. బటన్ ఆన్ చేసుకుంటే లోపల చూడండి ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఆన్ అయిపోద్ది. ఇప్పుడు మనం సెకండ్ గేర్కి వేసుకుని చిన్నగా ఎక్కిద్ది అనమాట బండి. చూడండి ఎక్కుతుంది కదా, తిరగవు, సింపుల్ ఎక్కిద్ది బండి. ఇదొక అడ్వాంటేజ్ ఈ బండిలో, టైర్లు తిరగవు అనమాట. వెళ్దాం లోపలికి వెళ్ళి పార్కింగ్ లో పెట్టుకుందాం బండి. పార్కింగ్ లో కూడా అడ్డం పెట్టాడు బండిలో, ఎటంటే ఎట్లా. లోపల పార్కింగ్ అనమాట అది. ఇది కాటా చూడండి. సో ఫ్రెండ్స్ రొయ్యలు అయితే ఇవి అనమాట. చూడండి కనిపిస్తున్నాయి మీకు, కొంచెం పెద్దగానే ఉన్నాయి. నా సైజ్ వచ్చేసి చూడండి ఈ విధమైన సైజ్ అయితే ఉన్నాయి. వీళ్ళని వచ్చేసి సింపుల్ అనమాట. చూడండి పైన ఇలా తీసేయాలి తలకాయ, ఇలా తలకాయ తీసేయాలి. ఇంకా ఇది కింద ఉంటుంది కదా, ఇది పెద్ద ప్రాసెస్ అనమాట. అందుకే ఈ రొయ్యలు చేసుకోవాలంటే లారీ వాళ్ళు కానీ ఎవరు కానీ ఇష్టపడరు. కానీ ఒక్కసారి మనం కష్టపడి చేసుకున్నప్పుడు తిన్న తర్వాత అసలు చాలా బాగుంటుంది అనమాట. హెల్త్ కూడా చాలా మంచిది ఇవి. చూడండి ఇట్లా అనమాట వేస్టేజ్. చూడండి రొయ్య ఈ విధంగా అయితే ఉంటుంది. వేస్టేజ్ వచ్చేసి ఇది రొయ్య. ఇది ఇంకా దీంట్లో వచ్చేసి మనకు ఇది ఉంది కదా, ఇదిగోండి, ఇది నర్రం అంటారు. ఇది కూడా ఖచ్చితంగా తీసేయాలి. ఇది కనిపిస్తుందా మీకు? ఇది తీయకుంటే కొంచెం టేస్ట్ అనేది మారిద్ది అనమాట. ఇది కూడా తీసేయాలి. తీస్తాను నేను మళ్ళీ. ఇది మొత్తం రొయ్యలని మనం ఇప్పుడు అన్నీ ఒలిచేద్దాం.
సో ఫ్రెండ్స్ చూశారు కదా, మ్యాక్సిమం వచ్చేసి 1/2 అవర్ పట్టింది అనమాట ఈ రొయ్యలన్నీ. చూడండి ఇలా నీట్ కడిగే తలికి. ఇంకా మనం వంట ప్రాసెస్ అయితే మొదలు పెట్టుకుందాము. సో గాయ్స్ చూడండి, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ఇవైతే నీట్గా అయితే కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకుంటే మనం వంట అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, పెనం వేడెక్కిన తర్వాత మన దగ్గర ఉన్నాయన్నమాట రొయ్యలు. ఈ బాటిల్ వేసుకుంటే దాంట్లో వేసుకోవాలి. దాంట్లో వేసుకొని మనం కొద్దిగా నూనె అయితే పోసుకుందాము. నూనె పోసుకుంటే ఏంటంటే మాడకోకుండా ఉంటాయన్నమాట. నూనె పోసుకొని అందులో వాటర్ అన్నీ ఎగిరిపోయిందని అవి వేయించుకోవాలి ఫస్ట్, లేదంటే మనకు టేస్ట్ రావన్నమాట రొయ్యలు అనేది. ఈ ప్రాసెస్ అయితే తప్పనిసరి రొయ్యలతో. మరి మీరు ఎట్లా వేసుకుంటారేమో కానీ, మీరు ఎట్లా వేసుకుంటారో ఒకసారి తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే లాస్ట్ టైం చేసినప్పుడు ఇలాగే చేసా, టేస్ట్ మామూలుగా రాలా. అదేది కేరళలో ఉన్నప్పుడు చేసా అనమాట. కేరళకు రైస్ లోడ్ తీసుకెళ్ళా కదా మనం పెద్దాపురం నుంచి, అప్పుడైతే చేశాను. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా. ఇందులోని వాటర్ మొత్తం అన్నీ ఎగిరిపోవాలి. ఎగిరిపోయిన తర్వాత మనం కర్రీకి అయితే పనికొస్తాయి. ఈడి అబ్బా 1/2 కేజీ రొయ్యలు తెచ్చే, చూడండి 1/4 కేజీ కూడా కావట్లా. ఈ రొయ్యలు ఇంతే అనమాట. ఇప్పుడు మనం కేజీ తెచ్చినా కానీ తిన్నట్టు ఉండదు. మ్యాక్సిమం తీసుకుంటే అందుకే అందరూ 2 కేజీలు అట్లయితే తీసుకుంటారు. మనం ఒక్కనే ఉన్నాంగా, ఎందుకు పెద్ద రిస్క్ అనేసి ఈ కొలచడానికి మనకు 1/2 గంట టైం వేస్ట్ అయింది. అది మనకు లోడింగ్ లేదు కాబట్టి కొంచెం నిదానం కొలుసుకున్నాం. లేదంటే ఇంకా ఈ టెన్షన్కు మనం రొయ్యలు చేయడం ఏడ కుదిరితే మనం చెప్పండి. మన బండిలో మొత్తానికి అయితే ఉడుకుతున్నాయి అన్నమాట రొయ్యలు. వాటర్ అన్నీ పైకి వచ్చాయి చూడండి. సో ఫ్రెండ్స్, పసుపు వేసి లైట్గా అయితే మగ్గనిస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇందులో ఉండే వాటర్ కంటెంట్ మొత్తం అయితే వెళ్ళిపోవాలి. వాటర్ కంటెంట్ మొత్తం వెళ్ళిపోతే మనకు టేస్ట్ అయితే వచ్చిద్ది అనమాట. చూడండి ఎలా అనిపిస్తుందో ఒకసారి తప్పకుండా కామెంట్ చేయండి. సో గైస్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే వేసినా అనమాట. ఇవైతే వేగాలి. మన బండిలో ఒకే ప్లేట్ ఉంది, అందుకోసం కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి రొయ్యలు, ఇంకా టమాటాలు అయితే ఉన్నాయి. ఇంకా ఇవి వేగిన తర్వాత ఇందులో మనం అల్లం పేస్ట్ అయితే తప్పకుండా యాడ్ చేయాలి. అల్లం పేస్ట్ యాడ్ చేయకుంటే కూర అనేది టేస్ట్ రాదనమాట. చూడండి ఇట్లా వేగుతున్నాయి. లైట్గా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా మనం అల్లం పేస్ట్ అయితే వేసుకుందాము. చూడండి మొత్తం అన్ని సామాన్లు అయితే అన్నీ తెచ్చాను అనమాట. మళ్ళీ ఒకసారి ఇట్లా పేస్ట్లు అయితే 2-3 అయితే పెట్టుకుంటూ ఉంటాం అనమాట. ఎందుకంటే మన బండిలో మనం దంచుకోవడం కుదరదు కాబట్టి ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ ఇలా మనం 2-3 ప్యాకెట్లు అయితే పెట్టుకుంటూ ఉంటాము. చూడండి ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేద్దాము. పేస్ట్ యాడ్ చేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేగించాలన్నమాట. సో ఫ్రెండ్స్ చూడండి, గుమగుమలాడే రొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా మనం పెట్టేసేసుకొని కుమ్మేద్దాం ఈరోజు. చూడండి గ్రేవీ పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. సో గైస్, ఇంకా వంట అయితే అయిపోయిందనమాట బండిలో. ఇంకా మనం పెట్టుకొని అయితే కుమ్మేద్దాము. అసలు బండిలో వంట చేయాలంటే చాలా కష్టం ఉంటుంది అనమాట ఒక్కోసారి. ఇప్పుడేం ప్రశాంతంగానే అయిపోయింది, ఇబ్బంది ఏమీ లేదు. ఇంకా మనం రైస్ అయితే పెట్టుకుందాము. రైస్ పెట్టుకొని మధ్యాహ్నం అయిపోయింది. ఎగ్జాక్ట్గా 1 గంట సేపు పట్టిందనమాట వంట చేసుకునేదానికి. రైస్ ఏమో త్వరగా 7 నిమిషాలు 10 నిమిషాల్లో రైస్ అయితే అయిపోయింది. ఇంకా మనకు కూర కావడానికి చాలా టైం పట్టింది. ఈ రొయ్యలు అంటేనే ఇంతే అనమాట లేటు. చూడండి రొయ్యలు వేసుకొని ప్రశాంతంగా ఈ వర్షం పడే వాతావరణంలో తింటూ ఉంటే అసలు ఆ ఫీల్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది.
మీరు కూడా ఒకసారి ఏమన్నా వండుకొని ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. అసలు బయట తినేదానికి లారీలో తినేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, చాలా వేరియేషన్ కూడా ఉంటుంది. నాకు ప్రస్తుతానికి లారీలో తినడం అంటే చాలా ఇష్టం. మీకు కూడా లారీలో తినాలంటే ఇష్టమో లేదో తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి, అసలు ఇది తింటుంటే ఈ గంట సేపు నేను కష్టపడ్డా కదా, ఈ కష్టం అంతా అలా చిటికలో మాయమైపోతుంది. చాలా బాగుందన్నమాట టేస్ట్. చూడండి, రొయ్య పర్ఫెక్ట్గా కుక్ అయింది. మసాలాలు కూడా దిట్టంగా గట్టిగా బలంగా పడ్డాయి. అందుకే టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. చూడాలి మరి లోడింగ్కు స్టార్ట్ అయిందన్నమాట. లోడింగ్ కూడా ఫస్ట్ తినేసి మనం కూడా లోడ్ చేయించేసుకొని పట్ట కట్టేసుకొని బయలుదేరిపోదాం. సో గైస్, ఇదన్నమాట ఈ వీడియో. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పకుండా వీడియో అయితే షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు టాటా బాయ్.